అమ్మా శాంభవి, బాగున్నావా శాంభవీదేవి? నమస్కారం కవివరేణ్య. మా శర్వవర్మ ఇంట్లో లేడా అమ్మా? ఆయన ఇంట్లో లేరు. కుమారస్వామి అనుగ్రహం సంపాదించటానికి అడవికి వెళ్ళారు. ఏ అడవికో? వింధ్యారణ్యానికి. వింధ్యారణ్యానికి వెళ్ళి తపమాచరించి కుమారస్వామిని ప్రసన్నం చేసుకోవటానికే? అవునండి. ఆవేశంగా మీతో రాజుగారిని 6 నెలల్లో సంస్కృత భాషా పండితులను చేస్తానని పందెం వేయటం వల్లనే నా భర్త నన్ను ఒంటరిదాన్ని చేసి తపస్సుకు వెళ్ళారు. అమ్మా శాంభవీదేవి, దీని అంతటికీ కారణం నేను. నాకంటే వయసులో చిన్నవాడైన నీ భర్త నాతో పందెం కాయకుండా అడ్డుకొని ఉంటే బాగుండేది. కాని అలా చెయ్యలేకపోయాను. పోనీలేండి, ఎవరు చూడొచ్చారు. మా వారు ఆ కుమారస్వామి ప్రత్యక్షం గావించుకొని ఆ స్వామి అనుగ్రహాన్ని పొంది 6 నెలలు తిరగకుండానే రాజుగారిని మహాపండితులుగా మారుస్తారేమో. శుభం. నేను కోరుకునేది అక్షరాల అదేనమ్మా. చూడమ్మా, మీ ఆయనైతే కొండంత పండితుడే కాని కాస్తంత వెర్రితనం కూడా ఉంది. మహాకవి, ఏమిటా మాటలు? మా వారికి వెర్రా? అది మీకు కూడా వర్తిస్తుందేమో. అయినా వెర్రి మీకు కూడా కాస్త ఎక్కువగానే ఉన్నట్టుంది. భేష్, మాటకు మాట చెప్పటం నేర్పాడే మా శర్వవర్మ నీకు. చూడమ్మా శాంభవి, నేను నీకు అన్నలాంటి వాణ్ణి. ఏదో అభిమానం కొద్దీ అన్నాను కాని నిజంగా సరస్వతీమాత తలుచుకుంటే క్షణంలో సర్వ విద్యలు సంపాదించవచ్చు. కానీ దేవుళ్లను దేవతలను ప్రసన్నం చేసుకోవటం అంత సులభం కాదు. తెలిసో తెలియకో పందెం వేసి మీరు చాలా పెద్ద తప్పు చేశారు మహాకవి. మీ పందెం తలుచుకుంటే మీకు భయం వేయటం లేదు? భయం ఎందుకమ్మా? విధివ్రాత ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. నేను ఓడిపోవాలనుంటే నేనే ఓడిపోతాను. నీ భర్త విజయుడవుతాడు. లేదా నా భర్త తప్పక విజయుడై తిరిగి వస్తాడు. ఈ పందెంలో ఓడిపోయేది మీరే. అందుకు సిద్ధంగా ఉండండి. అభీష్ట సిద్ధిరస్తు. నే వెళ్ళొస్తానమ్మా. శుభం. మంచిది. సుబ్రహ్మణ్యాయ నమః. ఓం కార్తికేయాయ నమః. ఓం కుమారస్వామియే నమః. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. ఓం కార్తికేయాయ నమః. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. ఓం పార్వతీపుత్రయే నమః. ఓం కుమారస్వామియే నమః. ఓం పార్వతీపుత్రయే నమః. ఓం కుమారస్వామియే నమః. ఓం కార్తికేయాయ నమః. ఓం కుమారస్వామియే నమః. ఓం పార్వతీపుత్రయే నమః. ఓం సుబ్రహ్మణ్యస్వామియే నమః. ఓం కుమారస్వామియే నమః. ఓం పార్వతీపుత్రయే నమః. ఓం కుమారస్వామియే నమః. ఓం కార్తికేయాయ నమః. ఓం పార్వతీపుత్రయే నమః. ఓం కుమారస్వామియే నమః. ఓం పార్వతీపుత్రయే నమః. ఓం కార్తికేయాయ నమః. ఓం కుమారస్వామినే నమః. ఓం పార్వతీపుత్రయే నమః. ఓం కుమారస్వామియే నమః. ఓం కుమారస్వామియే నమః. ఓం పార్వతీపుత్రయే నమః. ఓం సుబ్రహ్మణ్యస్వామియే నమః. ఓం కుమారస్వామియే. భక్త శర్వవర్మ, నీ భక్తికి మెచ్చితిని. ఇక లెమ్ము. స్వామి, స్వామి, భక్త జన వరదాయక,
కరుణా సాగర కార్తికేయ స్వామి, నన్ను అనుగ్రహించేవా స్వామి? నా కోరిక తీర్చడానికి దేవలోకం నుంచి కదిలి వచ్చేవా స్వామి? నమో సుబ్రహ్మణ్యేశ్వర. భక్త, నీ కోరికేమిటో చెప్పు. స్వామి, 6 మాసాల్లో శాతవాహన ప్రభువులు దేవభాష అయిన సంస్కృతంలో సమగ్ర పండితునిగా తీర్చిదిద్దే శక్తిని నాకు ప్రసాదించు. అలా నాకు వరమివ్వు. 6 మాసాల్లో రాజుగారి పందెంలో నన్ను గెలిపించు స్వామి, గెలిపించు. శుభం. నీవు కోరుకున్నట్లే జరుగుతుంది. 6 నెలల్లో కాదు, 6 వారాల్లోనే నీవు శాతవాహన రాజును సంస్కృత భాషా పండితుడుగా చేయగలవు. ఇదే నేను నీకిచ్చు వరం. సదా నీకు శుభం కలుగుగాక. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. ఏమిటి విచిత్రం స్వామి? అప్పుడే మాయమయ్యారా స్వామి? నీ లీలలు అద్భుతం స్వామి, అద్భుతం. స్వామి, స్వామి, కుమారస్వామి, నన్ను కరుణించావా స్వామి? దేవి, 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 వచ్చారా? నేను విజయం సాధించాను. ఆ కుమారస్వామి అనుగ్రహాన్ని సంపాదించాను. 6 మాసాల్లోనే కాదు, 6 వారాల్లోనే సంస్కృత పండితునిగా తీర్చిదిద్దగల శక్తిని ఆ స్వామి నాకు ప్రసాదించాడు. రేపే మహారాజు గారికి సంస్కృత విద్యాభ్యాసం ప్రారంభిస్తాను దేవి. ఎంత ఆనందకరమైన వార్త చెప్పారు స్వామి. ఇదంతా నా పూర్వజన్మ సుకృతమే. ఆ కుమారస్వామి, ఆ కార్తికేయుడు మనల్ని కరుణించాడా? ఇక మనకన్నీ శుభాలేనండి. ఇక ఆ గుణాఢ్య మహాకవి పందెల్లో ఓడిపోవడం ఖాయం. ఇక సంస్కృత ప్రాకృత భాషల్ని మాట్లాడడం మానివేయటం కూడా ఖాయం. ఇప్పుడే వెళ్ళి రాజుగారిని కలిసి వస్తాను. అలాగే, వెళ్ళిరండి. మహారాజులకు ప్రణామాలు. రండి అమాత్య. మహారాజా, ఆ సర్వవర్మ అడవికి వెళ్లి ఘోరమైన తపస్సు చేసి ఆ మహదేవుడు కుమారస్వామిని ప్రసన్నం చేసుకున్నాడు. తమన్ని సంస్కృత భాషా పండితుడిని చేయాలని సిద్ధమై వచ్చాడు. రేపటి నుంచి ఆ శిక్షను ఆరంభిస్తారట. మహదానందం. నేను వారు చెప్పినట్లు నడుచుకుంటూ వారి వద్ద విద్యాభ్యాసం చేయటానికి సర్వసన్నద్ధుడై ఉన్నాను. ఇక నుండి నా రాజకార్యములన్నీ అమాత్యులైన మీరే నిర్వహించాలి. చిత్తం. నేను వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి వద్ద సంస్కృత విద్యాభ్యాసం చేసి మహాపండితుణ్ణి కావటానికి ప్రయత్నిస్తాను. శుభం. త్వరలోనే తమ అభీష్టం నెరవేరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను. ప్రాచీన భాష, దేవభాష అయిన సంస్కృత భాషను మీకు నేర్పే ముందు మీ ఇష్టదైవమైన ఆ జగన్మాతను ప్రార్థించండి. ఆ మాత అనుగ్రహం పొందండి మహారాజా. ఇక విద్యాభ్యాసం ప్రారంభిద్దామా? సంస్కృత భాషలోని అక్షరాలను స్వరాహ, వ్యనాహ అని 2 భాగాలుగా విభజించారు. మళ్లీ స్వరాలు హ్రస్వాలుగా, దీర్ఘాలుగా, వక్రాలుగా, అనుస్వరాలుగా, విసర్గాలుగా విభజించబడ్డాయి. శబ్దమంజరి ప్రారంభించే ముందు ఆ శబ్దమూలాలను నేర్చుకోండి. అం ఔట్ సెస్, అం ఔట్ సెస్, అం ఔట్ సెస్, అం ఔట్ సెస్. ఆ తాభ్యాం బిస్, తాభ్యాం భిస్, తాభ్యాం బిస్, తాభ్యాం భిస్. భేష్ మహారాజా, భేష్. మహారాజా, మీరు ఏకసంతాగ్రాహులు. సంస్కృత భాషను, వ్యాకరణాన్ని క్షుణ్ణంగా అభ్యసించారు. మీకిప్పుడు వేదవ్యాస మహర్షి రచించిన సంస్కృత మహాభారతాన్ని, 4 వేదాలను, 18 పురాణాలను నేర్పుతాను. అధః కాలే శుభే ప్రాప్తే, అథః కాలే శుభే ప్రాప్తే, అధః కాలే శుభే ప్రాప్తే, అథః కాలే శుభే ప్రాప్తే. తీర్థో పుణ్యక్షణే తథా, తీర్థో పుణ్యక్షణే తథా, తీర్థో పుణ్యక్షణే తథా, తీర్థో పుణ్యక్షణే తథా. భేష్ మహారాజా, భేష్. సంస్కృత భాషలో వాల్మీకి మహర్షి, వేదవ్యాసుల తర్వాత చెప్పుకోదగ్గ మహాకవి కాళిదాసు. ఆ కాళిదాసు మహాకవి ఉజ్జయిని రాజు విక్రమాదిత్యుని ఆస్థానంలో ఉండేవారు. అభిజ్ఞాన శాకుంతలం, మాల వికాగ్నమిత్ర అను నాటకాలు రాశారు. రఘువంశం, కుమార సంభవం లాంటి మహాకావ్యాలను రచించారు.
మీకిప్పుడు రఘువంశంలోని కొన్ని శ్లోకాలను చెబుతాను, నేర్చుకోండి. దిలీపానంతరం రాజ్యే దిలీపానంతరం రాజ్యే దిలీపానంతరం రాజ్యే దిలీపానంతరం రాజ్యే తం నిశమ్య ప్రతిష్టతే తం నిశమ్య ప్రతిష్టతే తం నిశమ్య ప్రతిష్టతే తం నిశమ్య ప్రతిష్టతే. భేష్ మహారాజా, భేష్. శాతవాహన మహారాజా, మీరు మా శిష్యులై మా వద్ద సంస్కృత విద్యను అభ్యసించటం నిజంగా మా అదృష్టం. మీరిప్పుడు సంస్కృతంలో మహాపండితులు. ఈ దేశంలో ఎంతటి మహాపండితుడైనా మిమ్మల్ని పరీక్షించవచ్చు. ఎందరూ ఎన్ని విధాలుగా పరీక్షించినా వారు ఓడిపోవడమే గాని మీరు ఓడిపోవడం జరగదు. ఇది నిజం, ఇది ముమ్మాటికి నిజం. ఇదంతా ఆ కుమారస్వామి కరుణ. ఇదంతా మీరు నాకు ప్రసాదించిన విద్యాభిక్ష. మీ మేలు ఈ జన్మలో మరువలేను. మీ సహాయానికి సదా కృతజ్ఞుణ్ణై ఉంటాను. రాణి ప్రభావతి, నీవు నా సంస్కృత భాషా పాండిత్యాన్ని పరీక్షించదలచినచో అందుకు నేను సిద్ధమే. నీవు ఆజ్ఞాపించినచో నీ అందంపై సంస్కృతంలో కవిత్వం చెప్పగలను. విందువా? క్షమించండి మహాప్రభు, నా అహంకారంతో మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను. ఇప్పుడు మీరు ఏ శిక్ష విధించినా ఆనందంగా స్వీకరిస్తాను. కానీ మిమ్మల్ని పరీక్షించుటకు నేను అనర్హురాలను. నన్ను మన్నించండి. మంచిది, ఆసీనులు కండు. గుణాఢ్య మహాకవి, మీకు మా గురువుగారైన శర్వవర్మ గారికి మధ్య జరిగిన పందెం పుణ్యమా అని 6 మాసాల వ్యవధిలో సంస్కృత భాషలో మేము పండితులం కాగలిగాము. మీకేదైనా సందేహం ఉన్నచో మమ్మల్ని పరీక్షించండి, అందుకు మేము సిద్ధమే. మహారాజా, విన్నది చాలు, చూసింది చాలు. ఇంకా మిమ్మల్ని మీ సంస్కృత భాషా పాండిత్యాన్ని పరీక్షించటమా? అసంభవం, అది అనాలోచితం కూడా. శర్వవర్మ గారే గెలిచారు. శర్వవర్మ ఆ కుమారస్వామి అనుగ్రహం సంపాదించి మహారాజును సంస్కృత భాషలో మహోన్నతమైన పండితుడిగా తీర్చిదిద్దావు. అందుకు నీకివే నా ప్రణామాలు. పట్టుదల ఉంటే ఏ భాషనైనా ఇట్టే గ్రహించవచ్చని నీవు రుజువు చేశావు. నీకు ఆ దైవానుగ్రహం కూడా తోడైంది. అనన్య సాధ్యమైన విజయాన్ని సాధించావు. మన మహారాజును కృతార్థుణ్ణి చేశావు. శర్వవర్మ, ఇప్పుడు నా ఓటమిని నేను అంగీకరిస్తున్నాను. పందెంలో ఓడిపోయాను కాబట్టి నేటి నుంచి సంస్కృత ప్రాకృత భాషలను త్యజిస్తున్నాను. త్వరపడకండి గుణాఢ్య మహాకవి, శాంతించండి. ఆవేశపడకండి పండితవర్య. కవిశేఖర, శాంతించండి. మీరు మమ్మల్ని వదిలి వెళ్ళటం సముచితం కాదు. అది మా అభిమతము కాదు. మహారాజా, ఓటమి ఓటమి. మహాకవి, నేను మళ్ళీ వేడుకుంటున్నాను, మీరు వెళ్ళకండి. మన ఒడ్డిన పందెం మార్చుకుందాం. సంస్కృత ప్రాకృత భాషలను త్యజించకండి. శర్వవర్మ, నన్ను ఆపకండి. మహారాజా, సెలవు. గురువర్య, మేము మీ వెంట వస్తాం. నా ప్రయాణం బహు కష్టతరం నాయన. అయినా సరే గురువర్య. పదండి. అరే, ఏమైందయ్యా? ఏమైంది? ఏమైంది? పులి కాంట్రేపు మీరు వినలేదా? విన్నాను. భయపడకండి. మనం ప్రయాణం చేస్తున్నదే అరణ్యంలో. అరణ్యంలో క్రూరముగాలు ఎక్కువగానే ఉంటాయి. నన్ను నమ్మి నాతో రండి. మీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డం వేస్తాను. పదండి.
నాయనలారా, మహామహితాన్విత అయిన ఆ వింధ్యామాత ఆలయం నమస్కరించండి. వింధ్యామాత నమో నమః. రండి. గురువుగారు, ఇది గమనించారా? ఈ మహారణ్యంలో శిథిలాలయమా? ఆశ్చర్యంగా ఉందే. ఆశ్చర్యం కాదు, ఆనందం. ఈ రాత్రికి మనం ఇక్కడే విశ్రాంతి తీసుకోవచ్చా గురువర్యా? అలాగే కానివ్వండి.